పోతున్నారు రైతన్నలు. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన యువతం బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. జాదవ్ గారు మనకు చర్చలో పాల్గొన్నారు. జాదవ్ గారు వెల్కమ్ అండి. ఇప్పుడు ఏదైతే మీ కాంగ్రెస్ పార్టీ అన్వేష్ రెడ్డి గారు మీరైతే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ జనవరి 14 నుంచి ఏదైతే రైతు భరోసా ఇవ్వడానికైతే ప్రయత్నాలు చేస్తున్నారు, దాంట్లో దాదాపు 40 లక్షల మంది ప్రస్తుతం ఉన్నటువంటి లబ్ధిదారులు 40 లక్షల మందికి అయితే ఈ యొక్క కోత పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ముందుగా ఈ చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా మంచి సబ్జెక్ట్ తీసుకొని చర్చ పెట్టారు. మీకు మరీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు 40 లక్షల మందికి వస్తుంది, మిగిలిన తగ్గిస్తారు అనేటువంటి అంశం ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, వాళ్ళ పొద్దున పేపర్ రావడం కానీ, కేటీఆర్ గారు బహిరంగ లేఖ రాయడం కానీ, మిత్రులు మాట్లాడిన దాంట్లో కూడా నేను విన్నాను. ఇప్పుడు పావని గౌడ్ గారు ఇంకెవరు మాట్లాడినట్ల అసలు రైతు భరోసా అనేది బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినప్పుడు పెట్టుబడి సహాయం అనేది తీసుకొచ్చారు. పెట్టుబడి సహాయం అనేది ఎవరికి వస్తుంది? పంట సాగు చేసుకునేటోళ్లకు పెట్టుబడి సహాయం అనేది వర్తిస్తుంది. వాస్తవంగా దాని అర్థం కూడా అంతే. ఎవరైతే పంట సాగు చేస్తారో వాళ్ళకి పెట్టుబడి పూర్వక ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్ అది. ఇప్పుడు గడిచినటువంటి 11 సార్లు ఇచ్చినాము, 72,500 కోట్లు ఇచ్చినామని చెప్తున్నటువంటి వీళ్ళు ఎంతమంది వ్యవసాయ సాగు చేసే వాళ్ళకి ఇచ్చారు, ఎంతమంది సాగు చేయని వాళ్ళకి ఇచ్చారు అనేది ఒకటి ఆలోచన చేయాలి. నేను ఒక్క మాట మాట్లాడినివ్వండి. మాట్లాడినా డిస్టర్బ్ చేసినా చాలా మాట్లాడినా మాట్లాడండి. పోతే ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? అన్వేష్ గారు మాట్లాడినప్పుడు ఎక్కడికైనా నేర్చుకోండి. ఫస్ట్ అన్వేష్ గారు మీరు మాట్లాడండి. పవన్ గారు వారు మాట్లాడక మీరు అప్పుడు 15,000 ఇస్తా అని చెప్పింది కదా అధికారంలోకి వచ్చిన తర్వాత. మాటలు ఎందుకు చెప్పలేదు? పవన్ గారు అన్వేష్ గారిని మాట్లాడివ్వండి. పవన్ గారు చెప్తున్నా, ఒక్క నిమిషం. ఏది పడితే వచ్చిన తర్వాత ఏది పడితే మాట్లాడతావా? ఇది మీ రేవంత్ రెడ్డి ఇది మీ రేవంత్ రెడ్డి మాట్లాడేది. మీ రేవంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రి మాట్లాడేది. పవన్ గారు అన్వేష్ గారిని మాట్లాడివ్వండి. చూపించు. మేము అనలేదు కదా. ఎందుకు అంత ఎన్ని పడుతున్నావు? అన్వేష్ గారు మీరు మాట్లాడండి. అన్వేష్ గారు మీరు మాట్లాడండి. అన్వేష్ గారు మీరు మాట్లాడండి. పవన్ గారు మీరు తర్వాత సమాధానం చెప్పండి. నేర్చుకోండి అంటున్నా నేను. మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. సరే అన్వేష్ గారు మీరు మాట్లాడండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. రేవంత్ రెడ్డి నేర్పించిందా? సంస్కారం ఉందా మీకు? పవన్ గారు మీరు అన్వేష్ గారిని మాట్లాడివ్వండి. వారు మాట్లాడాక సమాధానం చెప్పండి. మాట్లాడేటప్పుడు మధ్య రావాలి. ఎగురుతాండ్రు అది మాట్లాడుతున్నారు. రైతు బంధు ఇస్తామా, ఏమి ఇస్తామా, ఆచరణ అన్ని చూపిస్తాం కానీ వినడం నేర్చుకో. టాపిక్ డైవర్ట్ అవుతుంది. అన్వేష్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు బైసాబ్ మీరు సబ్జెక్ట్ అనేది ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకోళ్ళు మాట్లాడితే సబ్జెక్ట్ బయట కాదు. అట్లా మధ్యలో ఏదో డిస్టర్బ్ చేస్తానంటే మీరు చర్చ పెట్టినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఒకసారి మీరు చర్చకు పిలిచేటప్పుడు కూడా ఆలోచన చేయండి. ఇది సంస్కారం కాదు మధ్యలో డిస్టర్బ్ చేయాలి. ఎవరైనా సరే మాట్లాడినాక అదేమో తప్పులు ఉంటే ఇంకోటి ఏదైనా ఉంటే మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. ఎవరి సంబంధించినటువంటి వాళ్ళ అంశాలు చెప్తారు. నేను ఏమంటున్నా, పెట్టుబడి సహాయం అనేది ఒక సాగు చేసుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్జెక్ట్ అది. ఇవాళ ఏం జరిగింది? 11 సార్లు ఇచ్చిన దాంట్లో ఎన్ని ఎకరాలకు పడవ భూములకు ఇచ్చారు? పాస్ పుస్తకం ఉంటేనే ఇచ్చినటువంటి పరిస్థితులలో ఎన్ని డబ్బులు వృధా అనేది ఒకటి ఆలోచన చేయండి. మేము ఎలక్షన్లలో ఇస్తామని చెప్పిన మాట వాస్తవము, చెప్పలేదని లేదు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఇంత వస్తుందని చెప్పిండు అనేది మాట వాస్తవము. చెప్పలేదనేది కూడా మేము ఎక్కడ అనట్లేదు. మేము పూర్తిగా ఇయ్యమనేటువంటి మాట కూడా ఎక్కడ చెప్పలేదు. ఇప్పటికి కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో ఎవరికి ఇస్తాము, ఎంతకి ఇస్తాము అనేటువంటి ఎక్కడ కూడా పూర్తిగా ఫైనల్ చేసి ఇది మా నిర్ణయం అని చెప్పి ప్రభుత్వం ఎక్కడ ప్రకటన చేయలేదు. కాకపోతే అసెంబ్లీలో చర్చ పెట్టిర్రు, మీ అభిప్రాయాలు మీ సూచనలు ఇవ్వడానికి మాట్లాడిర్రు. అంతకుముందు సబ్ కమిటీ వేసి జిల్లాలలో తిరిగి మీరు రైతు భరోసా మీద మీ అభిప్రాయాలు ఏంది, ఏం చేయమంటున్నటువంటి మాటను బహిరంగంగా జిల్లాలలో తిరిగి వాళ్ళ సలహాలు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు అందరికి తెలిసింది. కానీ ఇప్పటికి కూడా రైతు భరోసా మీద మేము ఇంతకి ఇస్తాము, వీళ్ళ కట్టి చేస్తాము, కుటుంబానికి ఇస్తాము,
ఇన్ని ఎకరాలకు ఇస్తాము లేదా ఉద్యోగులకు ఉంటేనే ఇస్తాము ఇయ్యము అనేటువంటి మాట ఎక్కడ కూడా గవర్నమెంట్ నుంచి విధి విధానాలు రాలేవు. ఇది ఒక చర్చ జరుగుతుంది తప్పితే కానీ ఫైనల్ గా రైతు భరోసా విషయంలో ఎవరికి ఇవ్వాలనేది ఇంకా పూర్తిగా ప్రభుత్వం చెప్పలే. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఎవరు సాగు చేస్తే వాళ్ళకి ఇవ్వాలనేటువంటి మాట మాత్రం ఇది వాస్తవం కూడా. ఎవరైనా పెట్టుబడి సహాయం అనేది సాగు చేసే వాళ్ళకి వెళ్ళాలి. ఇలా 24 లక్షల ఎకరాలకు ఏదైతే గుట్టలు పట్టాలు ఉన్నాయి, పంట సాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇవాళ నాల కన్వర్షన్ కాని వాళ్ళకు కూడా లేకుంటే ప్లాట్ల కూడా పాస్ పుస్తకాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పాస్ పుస్తకాలు ఉంటే ఇస్తామని అంటే అది సాగు చేయలేని వారికి వెళ్తుంది అనేటువంటి మాట వాస్తవం. దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే కానీ సాగు చేయకుండా పెట్టుబడి సహాయం అని ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదు ఎవరిచ్చినా సరే. ఎందుకంటే ప్రభుత్వ ధనం అనేది వృధా అవుతుంది. ఎవరైతే పంట సాగు చేస్తారో వాళ్ళకి అందాలి. అది ఎన్ని ఎకరాలకు అందుతుంది, ఎట్లా అందుతుంది అనేది ప్రభుత్వం ఇంకా పూర్తి నిర్ణయం చేయలేదు. వాస్తవమే వానాకాలం రాలేదు, రబీ వస్తున్నది. మేము వానాకాలం ఇస్తామా రబీ ఇస్తామా అనేది కూడా ఇంకా పూర్తిగా ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడ కూడా రాని మాట వాస్తవం. సంక్రాంతికి ఇస్తామన్నాం, సంక్రాంతికి అది వానాకాలందా లేకుంటే రబీ కలిపి ఇస్తామా అనేది ఇంకా ప్రభుత్వం నుంచి పూర్తిగా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఒక రైతులకు కూడా ఆ క్లారిటీ రావాలనేటువంటి నేను కూడా కోరుకుంటున్నా. కానీ ఈ ఆలస్యమైనటువంటి పరిస్థితులలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు కాదు. దాంట్లో కొంత ఆలస్యమైతున్న మాట వాస్తవం. సరే ఇవాళ ఇంత మాట్లాడుతున్నారు, 11 సార్లు ఇచ్చినాం అది ఇచ్చినామని అంటున్నారు. నేనేమంటున్నా, గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఏ పార్టీ అయినా హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తా ఉన్నారు, ఎలక్షన్లకు వెళ్తా ఉన్నారు. కొందరు గెలవచ్చు, కొందరు అధికారం రావచ్చు రాకపోవచ్చు. కానీ అధికారం వచ్చిన వాళ్ళు హామీలు ఇచ్చిన తర్వాత ఏకాఏకిన రాగానే వెంటనే అన్ని హామీలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏ పార్టీ కూడా చేయదు కూడా. దానికి ఒక టైం సమయాన్ని పడుతుంది. అట్లాంటి ఇప్పుడు మొదటిసారి అధికారానికి వచ్చినప్పుడు ₹1,00,000 రుణమాఫీ అనేది 6 సార్లు వేయడం వల్ల ఏమైందో మనందరూ తెలిసినటువంటి పరిస్థితి. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అది ఎలక్షన్ ముందు వేసినటువంటి పరిస్థితి మనం అంతా కూడా గమనించినటువంటి పరిస్థితి ఉన్నది. 3 ఎకరాల భూమి ఇస్తున్నా కూడా 3 ఎకరాల భూమి ఇవ్వాలనేటువంటి పరిస్థితి మనం చూసినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పంటలు నష్టపోతే, ప్రకృతి వైపరీత్యం నష్టపోతే ఎన్నిసార్లు ఏ రైతులకు ఇచ్చిండ్రో ఒక్కసారి 10 సంవత్సరాలు మనం చూస్తే అర్థమవుతుంది. మీడియా ఛానల్ ద్వారా మాట్లాడినటువంటి పరిస్థితి. ఒకసారి మాత్రం కేసీఆర్ గారు వెళ్ళి 10,000 ఇస్తామని చెప్పేసి అది కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసినాము. పంటల బీమాకు సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో ఆ పంటల బీమా పథకాన్ని పూర్తిగా నీరు గార్చినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది. అటువైపు కేంద్రం కూడా పూర్తిగా మీరు రాష్ట్రాలే డిసైడ్ చేసుకోవాలి, మాకు సంబంధం లేదనేటువంటి పరిస్థితులలో వెసులుబాటు ఇచ్చేసరికి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా అప్పుడున్న ప్రభుత్వం కూడా వాట కట్టకపోవడంతో రైతులకు నష్టపోయినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసినాము. ఒక రైతు ఏదో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రైతులు ఏదో ముంచినట్లు, గత ప్రభుత్వం రైతులు మొత్తం రాజులు చేసినట్లు అనుకుంటే కరెక్ట్ కాదు. ఏ స్థాయిలో ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఎంత చేసిందో ఇంకో ప్రభుత్వం ఇంకొంత చేస్తుండొచ్చు. కానీ పూర్తిగా రైతులు అన్యాయం చేసినట్టు బోనస్ అన్నారు. బోనస్ ఇవ్వలేదు సన్న రకాలకు. ఇవాళ సన్న రకాలకు ఒక ఎకరానికి 25 క్వింటాలు వేసుకున్నా గానీ, మినిమం 25 క్వింటాలు వేసుకున్నా గానీ ₹12,500 వస్తా ఉన్నాయి. బోనస్ సన్నలకు ఇస్తామని చెప్పిన మాట ఖరీఫ్ లో చెప్పినాము. సరే ఎలక్షన్ లో సన్నలకు ఇస్తామా దొడ్లకు ఇస్తామని చెప్పలేకపోవచ్చు. కానీ ఖరీఫ్ లో మాత్రం సన్నలకు ఇస్తామని చెప్పిన తర్వాత సన్నలకు బోనస్ అయితే పడ్డది కదా. ఇది రైతుల్ని ఆదుకున్నటువంటి విషయం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నమాట ప్రతి ఒక్కరు తెలిసినటువంటి విషయమే. కానీ ఏకాఏకిన ఒకటేసారి అన్ని కావాలంటే ఏ ప్రభుత్వం కూడా చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇది ఇలా నేనేదో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది కదా నేను గొప్ప చెప్పుకోవడం కాదు, వాస్తవ పరిస్థితి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రైతాంగానికి సంబంధించిన అంశము ఇదేదో రైతుల్ని పూర్తిగా గత ప్రభుత్వం మొత్తం కాపాడింది, ఈ ప్రభుత్వం ఎత్తేసి మొత్తం నాశనం చేస్తున్నది మాట మాత్రం వస్తాను. ఇది బోనస్ డబ్బులు కావండి. గత ప్రభుత్వం పంటల కొనుగోలులో 5 నుంచి 10 కిలోలు కట్ చేసి తరుగు పేరు మీద మిల్లర్తో కలిసి రైతుల్ని ముంచిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఏ రైతు కన్నా కానీ కిలో 2 కిలోలు కట్ అవుతున్నాయి, ఎక్కడన్నా కట్ కాకుండా కొనుగోలు జరుగుతుంది కదా. ఇది రైతులు ఆదుకున్నటువంటి పరిస్థితి కాదు. ఒకసారి ఆలోచన చేయండి. రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కూడా ఇవాళ 31,000 కోట్లు రైతులకు ఇవ్వాల్సింది, 21,000 కోట్లు ఇచ్చారు, ఇంకా 10,000 కోట్లు ఇవ్వాల్సింది. ఎట్టి పరిస్థితులలో ఇవాళ 2 లక్షల లోపల కొందరు రాలేవు, టెక్నికల్ గా ప్రాబ్లం ఉండొచ్చు. 2 లక్షల పైన తీసుకున్నట్టు కూడా కొందరు రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ క్లియర్ కనపడతా ఉన్నది 10,000 కోట్లు ఇంకా అయితే తప్ప పరిష్కారం కాదు, ఇది పూర్తి కాదనేటువంటి విషయం. ఇది ఓపెన్ సీక్రెట్, దీంట్లో దాల్సింది ఏం లేదు. మేమేదో రుణమాఫీ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇక అందరికి ముట్టిపోయి 100% అయితే నేను కూడా చెప్పట్లేదు. అంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి. అధికారం ఉన్నామని చెప్పేసి ఏదో నేను పూర్తిగా అయిపోయింది రుణమాఫీ అయిపోయింది అని చెప్పే ప్రయత్నం కూడా నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఒక రైతు నాయకుడిగా వాస్తవాలు మాట్లాడుతున్న బాధ్యత నా మీద కూడా ఉన్నది. అది కూడా రైతులకు రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, చేస్తుందని ఆశిస్తా ఉన్నాను.
రైతు భరోసా పావని గౌడ్ సంబంధించి గారు ఇవాళ ఎట్టి పరిస్థితులలో సాగు లేని భూములకు ఇవ్వడం అనేది మంచిది కాదు. ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళ అన్వేష్ గారు బీజేపీ మిత్రులు కూడా ఒక మాట మాట్లాడారు, గ్యాస్ కు సంబంధించి డబ్బులు ఎవరికి వస్తుంది. సరే ఇప్పుడు అన్వేష్ గారు ఒక నిమిషం మీ దగ్గరికి మళ్ళీ వస్తాను మనతో పాటు ఇప్పుడు ఈ చర్చలో అనలిస్ట్